హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి విలేజ్ హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము మష్రూమ్ పలావ్ని ఎలా చేయాలో చూసేద్దాము. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు హడావిడి లేకుండా ఇలా సింపుల్గా మష్రూమ్ పలావ్ చేసుకొని అయితే బాగా తినచ్చు అనమాట. అందరూ ఇష్టపడతారు. మరి ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం అయితే ఒక ఆనియన్ తీసుకోవాలి, 6-5 జీడిపప్పులు, కొద్దిగా గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, 1 ఇంచు అల్లము, 12 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలన్నమాట. 2 టొమాటోలను ఇలా కట్ చేసి అయితే తీసేసుకోవాలి. 1/4 కప్పు పెరుగునైతే తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మష్రూమ్స్ని మనం బాగా క్లీన్ చేసుకునేసి ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. బిర్యానీ కోసం అయితే, పులావ్ కోసం. ఇప్పుడైతే కడాయి పెట్టుకునేసి 1 స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకునేసి జీడిపప్పులను అయితే వేసేసుకుందాము. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేద్దాము. ఇలా వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. అదేవిధంగా అల్లము, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాము. ఇలా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత గుప్పెడు పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాము. మిగురు కారానికి తగ్గట్టు అయితే తీసుకోండి. స్పైసీగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. నేనైతే ఇక్కడ 8 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అనమాట. అన్నీ వేగిన తర్వాత ఇలా బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలోనే మళ్ళీ ఆయిల్ వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, యాలకలు అయితే వేసుకున్నాను. 2 యాలకలు, 3 లవంగాలు, కొద్దిగా చెక్క, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా సాజీరా, కొద్దిగా సోంపు అయితే వేసాను అనమాట. అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ని కూడా వేసేద్దాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటోలను కూడా వేసేసుకుందాము. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటో అయితే మగ్గేంత వరకు అయితే ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టేద్దాము. ఇప్పుడైతే మనం చల్లార పెట్టుకున్నాం కదా, అవైతే మిక్సీకి అయితే వేసేసుకునేసి పేస్ట్ అయితే చేసుకుందాము. మనం పెరుగు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది అందులో వేసేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి. టమాటో అయితే మగ్గిపోయింది కదా, ఇప్పుడైతే మష్రూమ్స్ అయితే వేసేసుకుందాము. ఇలా అన్ని మష్రూమ్స్ వేసేసి బాగా వాటర్ వచ్చేంత వరకు అయితే మనము ఉంచుకోవాలన్నమాట. కొద్దిగా పసుపు కూడా అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా యాడ్ చేసేసి పసుపు అయితే అన్ని ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. మూత పెట్టేద్దాము. 3 నిమిషాలు అయితే పెట్టేసుకుందాము. వాటర్ అన్నీ వచ్చేస్తాయి. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. 3 నిమిషాలు పెట్టుకుంటే ఆ వాటర్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, వాటర్ అన్నీ వచ్చేసిన తర్వాతే మనము మిక్సీకి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. అంతవరకు అయితే వేయకూడదు అన్నమాట. ఇప్పుడైతే పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఇలా అంతా పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకొనేసి మనము 6-7 నిమిషాలు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే 1 స్పూన్ అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. అలా విధంగా 1 స్పూన్ బిర్యానీ మసాలా అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొనేసి బాగా కలుపుకోవాలి. మనం వాటర్ అయితే యాడ్ చేయని అవసరం లేదు. ఇక్కడ మష్రూమ్స్లో వచ్చే వాటర్తోనూ గ్రేవీతోనే మనకి బాగా ఉడుకుతుందన్నమాట. అదేవిధంగా 5-6 నిమిషాలు అయితే పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, 5-6 నిమిషాలు అయితే తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇలా అయ్యింది. ఇప్పుడైతే మనము రైస్ని అయితే యాడ్ చేసుకుందాము. 1 పావు బియ్యాన్ని అయితే తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ పావు బియ్యాన్ని అయితే క్లీన్గా చేసుకునేసి ఇలా అయితే తీసుకున్నాను. ఇప్పుడు రైస్ వేసేసి బాగా కలిపేసుకుందాము. ఇక్కడ పావు బియ్యానికి 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ గ్రేవీని బట్టి వేసుకోవాలన్నమాట. ఇక్కడ గ్రేవీ ఉంది కాబట్టి నేను ఇక్కడ 1.25 గ్లాసును అయితే వాడాను అనమాట వాటరు. ఇలా అన్నీ కలుపుకునేసి వాటర్ అయితే వేసేసుకుందాము. ఏ గ్లాస్తో తీసుకున్నానో ఆ గ్లాస్తోనే వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి. అదేవిధంగా మీరు బాస్మతి రైస్తో చేసుకునే వాళ్ళైతే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ మాత్రమే వాటర్ వేయాలన్నమాట. ఎక్కువ వేస్తే ముద్దలాగా వచ్చేస్తుంది. ఇక్కడ సాల్ట్ తక్కువైందని నేను మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ చూసుకుని అయితే మీరు మళ్ళీ వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకునేస్తే మన రైస్ అనేది బాగా అవుతుందన్నమాట. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ.
ఒకసారి మధ్యలో అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొనేసి మళ్ళీ మూత అయితే పెట్టేద్దాము. చూడండి 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత అయితే చూపిస్తున్నాను అనమాట. మన మష్రూమ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా టేస్టీగా వచ్చింది. అదేవిధంగా ఎక్కడ ముద్ద ముద్దగా లేకుండా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందనమాట. మీరు వెంటనే తినకుండా ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసి తినండి. చాలా సూపర్గా అనిపిస్తుంది. అంతేనండి, మన మష్రూమ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.